సత్యసాయి జిల్లా ధర్మవరం స్థానిక సిడిపిఓ కార్యాలయం వద్ద అంగన్వాడీలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తల లీడర్ చంద్రకళ సరస్వతి మాట్లాడుతూ ప్రభుత్వం 2026-27లోకి ప్రవేశపెట్టిన బడ్జెట్ అంగన్వాడీలకు అన్యాయం జరిగిందన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రంలో ఉన్న 1.04 లక్షల మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లను 32 లక్షల మంది గర్భిణీ బాలింతలు, చిన్నపిల్లలకు అవసరాలకు సరిపోను బడ్జెట్ కేటాయింపులు చేయకుండా అన్యాయం చేశారని మండిపడ్డారు. మహిళా శిశు సంక్షేమ శాఖకు 4581 కోట్లు కేటాయించిన ప్రస్తుత అవసరాలకు సరిపోయే బడ్జెట్ కేటాయింపులు లేవన్నారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని 42 రోజుల పాటు చారిత్రాత్మకమైన సమ్మె నిర్వహించడం జరిగిందన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం ప్రాజెక్టు చంద్రకళ అంగన్వాడీ ప్రధాన కార్యదర్శిని మాట్లాడుతున్నాను. మా ప్రత్యేకమైన డిమాండ్స్ ఏమంటే అంగన్వాడీ వర్కర్స్కి కనీస వేతనము 26,000 ఇవ్వాలి. మళ్ళా హెల్పర్స్ అర్హులైన వాళ్ళకి హెల్పర్ ప్రమోషన్లు ఇవ్వాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన గ్రాడ్యుయేటీని వెంటనే అమలు చేయాలి. ఇంకా మినీ వర్కర్లు పెండింగ్ ఉన్న వాళ్ళకి మెయిన్ వర్కర్లుగా ఇవ్వాలి. మాకు ఈ ప్రీ స్కూల్ పిల్లలకు, తల్లులకు, గర్భవతులకు అందరికీ కూడా నాణ్యమైన సరుకు ఇవ్వాలని చెప్పేసి మాకు ఈ 2 యాప్లు పెట్టి ఈ వర్క్ ఎక్కువ, పనిభారం ఎక్కువైంది. మాకు ఈ వచ్చే జీతం కూడా చాలడం లేదు. ఈ సరుకులు చూస్తే రేట్లు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మాకు వెంటనే ఫస్ట్ మా ప్రధాన డిమాండ్ వచ్చేసి కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాము. ధర్మవరం ప్రాజెక్టు అధ్యక్షురాలని సరస్వతి. మేము 23 టీచర్లు నిరాహార దీక్ష, ఆయాలు ఈరోజు 24వ తేదీ ఆయాలు నిరాహార దీక్ష చేపట్టినాము. 27 జిల్లాలో కలెక్టర్ ఆఫీసు దగ్గర నిరాహార దీక్ష ప్రారంభిస్తాము. 2వ తేదీ చలో విజయవాడకి ఆయాలు, టీచర్లు అందరము 2వ తేదీ బయలుదేరి అక్కడ ధర్నా ప్రారంభిస్తాము. కానీ మాకి ఇన్ని ఏళ్ళ నుంచి 10 సంవత్సరాల నుంచి ₹1 కానీ మాకి జీతం అయితే పెంచలేదు. గత ప్రభుత్వంలో 42 రోజులు రోడ్డు పైన 42 రోజులు మేము ధర్నా చేస్తే కానీ ₹1 కానీ పెంచలేదు. కానీ ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది. మేము ప్రతిపక్షంలో ఉన్నాము. మా ప్రభుత్వం వస్తే మేము మీకు ఏమి కావాలన్నా మీ డిమాండ్స్ అంతా మేము చేస్తాము, నెరవేరుస్తాము, మీకు హామీ ఇస్తున్నామని చెప్పినారు. కాబట్టి ఆ మాట ప్రకారమే మేము ప్రతి ఒక్కటి ధర్నాకి పిలుపునిచ్చినారు. రాష్ట్ర పిలుపు ఇస్తున్నారు కాబట్టి రాష్ట్రం నుంచి వచ్చి ఇచ్చేస్తున్నాము. కానీ మాకి ఇప్పుడుండే ధరలను బట్టి ఆయాలకి 7,000 ఎక్కడా సాలలేదు, టీచర్లకి 11,500 ఎక్కడా సాలలేదు. కుటుంబాన్ని పోషించాలంటే చాలా కష్టంగా ఉంది. కానీ దీని తగ్గట్టుగా పేసీ యాప్లు పెట్టినారు. గర్భవతులకి, బాలింతలకి నెల వచ్చిందంటే 100 తూర్లు దీళ్ళ వాళ్ళకి మేము పేసీ యాప్లు. కానీ ఆయాలకి చాలా ఇబ్బంది ఉంది, టీచర్లకి చాలా ఇబ్బంది ఉంది. ప్రీ స్కూల్ జరపలేకపోతున్నాము ఈ పేసీ యాప్ ద్వారా. కానీ ఏదో 1-2 యాప్లు పెట్టినారు. ఏదో 1 యాప్ పెట్టి మమ్మల్ని ఇది చేయమని చెప్తే మేము దాని ప్రకారమైనా ఇది చేస్తాము. కనీస వేతము 26,000 ఇవ్వాలని మా ప్రధాన డిమాండు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి అమ్మఒడి, సంక్షేమ పథకాలు అందరికీ ఇస్తున్నారు ప్రజలకి. కానీ మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులని మాకు ఏమీ ప్రభుత్వ పథకాలు ఏమీ అమలు చేయలేదు. కానీ మేము రిటైర్డ్ అయినా కానీ మాకేం పింఛన్ లేదు. కానీ రిటైర్డ్ అయినా కానీ మాకు పింఛన్తో కూడిన మాకు బెనిఫిషియల్ ఇవ్వాలని మేము కోరుతున్నాము. కానీ ఆయాలు భర్తలు చనిపోతే కానీ వాళ్ళకి కానీ మాకు పింఛన్లు లేవు. టీచర్లు భర్తలు చనిపోతే కానీ మాకు పింఛన్లు లేవు. ఇవన్నీ ప్రతి ఒక్కటి మా సమస్యలు చాలా ఉన్నాయి. కాబట్టి మా సమస్యలన్నీ నెరవేరుస్తారని
కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.